రప్ప 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 ఇక మరి ఏం చేయ బిడ్డలారా తెలంగాణలో ఉన్న రాజకీయ లీడర్ల కన్ను మొత్తం ఇప్పుడు ఏడ ఉందయ్యా అంటే జూబ్లీ హిల్స్ మీదనే ఉంది. ఇక ఎవరికి వాళ్ళకు మాదే గెలుపు జూబ్లీ హిల్స్ లో రేపు గెలిచే మునగాడు మొగోడు మా పార్టీ మా లీడరే మా నాయకుడే అని ఇక ఎవరికి వాళ్ళు సంకలు గుద్దుకుంటున్నారు. ఇక మరి మాగాంజీ గోపినాథ్ కాలం చేసింది. ఇక మరి రేపు మరి ఎలక్షన్లు సురువు కాబోతాయి కాబట్టి ఎవరిని గెలవరిస్తున్నారు జూబ్లీ హిల్స్ జనాలు అనేది ఇక మీ నర్సయ్య తాత ఇక ఇక్కడ జూబ్లీ హిల్స్ నియోజకవర్గము ఈ పిల్లగాంతో చెప్పిస్తా. ఎక్కడ పిల్లగా ఈ ఏరియా ఎక్కడ ఇది అన్న జూబ్లీ హిల్స్ ఏరియాలో వెంకటగిరి కాలనీ. వెంకటగిరి కాలనీ. ఇక మరి నిన్న మీ తాత పైనంగైటి జవహర్ నగర్ తిరిగిండు, రేమత్ నగర్ తిరిగిండు, యూసుఫ్ కూడా తిరిగిండు. ఇక ఇప్పుడు వెంకటగిరి గడ్డ మీద అడుగు పెట్టినా మరి ఇప్పుడు జనాలు ఏం పలకబోతుర్రు, ఏం జ్యోతిష్యం చెప్పబోతుర్రు అనేది గా కథ మొదలు ఇలా చెప్తా చూస్తూనే ఉండరు మన ఏంటి చెప్తాత. మరి ఇప్పుడు మాగాంజీ గోపినాథ్ కాలం చేసి రేపు మాపో ఎలక్షన్ ఇక రాబోతున్నాయి. మరి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి గాలి ఉందా, కాంగ్రెస్ పార్టీకి గాలి ఉందా, బీజేపీకి ఉందా? పోతావు గాలి ఎటు మళ్తుందంటావు అన్న? ఇంతకు ముందు అయితే కేసీఆర్ బాగానే చేశాడు, పాప అన్ని పనులు బాగా చేశాడు. మరి అన్ని బాగా చేసినాక మరి ఆయన మరి బాయ్కాడ ఎందుకు పెడుతుంటారు ఆయనని? ఏమో అన్న, ఆ తర్వాత కొంతమంది కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసాము. నమ్మకం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే అన్ని పనులు చేస్తాను తప్పకుండా, మోసం చేయని చెప్పేసి అతను వాగ్దానాలు చేశాడు, ప్రమాణాలు చేశాడు. ఇప్పుడు మాకు ఒక పని కూడా కాలేదు. మరి కుండలో బువ్వ లేదట, సర్కారు సంఘపేటలో శాసకాన లేదు, గల్లపేటలో గలగల బస్సులు లేవు. మరి నేనేం చేయాలి? నన్ను కోసుకొని తింటారా? జర్ర సైజు ఏనుకో ముందో చేస్తా అంటుండ్రు. ఇంకా 3 ఏళ్ళ పొద్దుందట, చేస్తాదట. ఓపిక లేదా మగోరికి? ఏం ఓపికన్నా, ఇప్పటికే 1 సంవత్సరం పని అయిపోయింది కదా. మాకు రేషన్ కార్డు లేదు, పెన్షన్ కార్డు లేదు, తర్వాత అది రేషన్ కార్డు లేదు, ఆధార్ కార్డు లేదు, పెన్షన్ కార్డు లేదు, చాలా వస్తువులు లేవు మాకు. ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత మా పనులు అడిగి చేసేవాళ్ళు ఎవరు లేరు. తిరిగి కాళ్ళు పోతున్నాయి. ఏం చేయమంటావు? చాలా బాధగా ఉన్నది నాకు. మొన్న కూడా వెళ్ళాను మండల ఆఫీసర్కి, మేడం దగ్గర వెళ్తే అది ఫామ్ ఇస్తే ఇది ఇంకా ఇప్పుడే కాదయ్యా, ఇంకా టైం పడుతుంది, ముఖ్యమంత్రి గారు ఇంకా సైన్ చేయలేదు, ఇది పెండింగ్ లో ఉండాది, ఇంకా టైం పడుతుంది చెప్పేసి ఒక సామెత చెప్పి పంపించేసాను నన్ను. ఏం చేయమంటారు? సరే తాత, ఇప్పుడు పారిశుద్ధ్యకాయ ముచ్చట్లు అట్లా ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా మరి జూబ్లీ హిల్స్ లో ఎలక్షన్లు రాబోతున్నాయి. కానీ ఇప్పుడు అందాగా ఇప్పుడు జనాలు గుసగుస ఏమనుకుంటున్నారు? ఎవరిని గెలిపిద్దాం అనుకుంటున్నారు? ఏ పార్టీ లీడర్ని గెలిపిద్దాం అనుకుంటున్నారు? ఏమో అన్న, దాని విషయంలో నాకు తెలియదు. కానీ అందా నీకు ఎక్కడ వస్తుంది జిమ్మా? నాకైతే మాగంటి గోపినాథ్ గారు ఉన్నారు కదా, కాలం చేశారు, వాళ్ళ భార్యకి ఇస్తే బాగుంటుంది. దండం పెడితే అంతే, ఆమె చేస్తుంది. ఆ పేరు ఉందా? ఉండదు. వీళ్ళు చేయరు, కాంగ్రెస్ వాళ్ళు చేయలే మాకు. ఆ మాగంటి గోపినాథ్ గారు ఉన్నారు కదా ఎమ్మెల్యే, ఆమె సతీమణి, ఆమె భార్య చేయొచ్చు, సునీతమ్మ. మాకు పేరు తెలియదు. నాటుకోనే ఉంది. ఎట్టుంది పన్న పేరు? ఏం సంగతి మరి? లేవు లేపవా? అమ్మో పారేసి కూర్చుండే మొగోడు. అమ్మో చెప్తా అదా. మరి బేరే ఎట్టుంది? జూబ్లీ సంసారం ఎట్టుంది? మంచిగానే ఉన్నాయి. అంతేనా? మరి పెద్ద మనిషి సాగదోలే మరి దేవుడు తీసుకుపోయే మాగంటి గోపినాథ్ని. మరి రేపు వాళ్ళ ఓట పండుగ రాబోతుందట. మరి మొగోని గాలి ఎటు నూకుతావు? అదే తిరిగేయాలి సార్, ఎందుకంటే పోయినసారి ఓడిపోయింది కదా పాపం. అమ్మా మనసులో పెట్టుకుంది. ఇది చిన్నసన ఏం కాదు. ఓటు వరంగల్ మాది ఇక్కడ కాదు ఓటు. మాకు వచ్చేది ఇక్కడ ఏం లేదు ఓటు. మరి మగోని అది కాదు, ఆయన వాళ్ళ పిల్ల స్కూల్ కాడికి పోతే కూర్చున్నాయి. అజారిద్దరు ఓడిపోయినా నీకేమరగా మగోనికి? ఇక్కడ ఓటు ఊళ్ళే ఉంది వరంగల్, కానీ ఇక్కడ మేము ఇక్కడ లేబర్ పని చేస్తాం కదా, అట్లా గుసగుస నడుస్తుందా మరి? అట్లా అంటే పబ్లిక్ మాట వింటాను. అది కథ. మగోని తప్పేం లేదు. ఇక్కడ జనాలు అనుకుంటున్నా గుసగుస బయట పెట్టిండు. అబ్బో అంతేనా?
పోయినసారి కొద్దిగా మెజార్టీ పోయింది కదా, ఖర్చు పెట్టుకున్నాడు కదా, అందుకోరకు. తిరుగుతున్నా, ఆన్లైన్ లో తిరుగుతున్నా. ఇలా వ్యాపారం సంపాదించినావు ఏమో 1000 రూపాయలు అది. అమ్మా 1000 సంపాదించింది కోళ్ళాగు. మరి ఇంట్లో ఉప్పులు తొక్కులు అన్ని సరిపోతుంది, ఆడికాక అవుతుందా సంసారం? అయితే డీజిల్ పోతే 500-600 700 మిగులుతుంది. తాత మరి రోజు నీ ఆట కూడా 10 మంది ఎక్కుతారు, 10 మంది ప్రయాణికులు ఎక్కుతారు కదా రాను పోను అటు ఇటు. మరి ఇప్పుడు గుసగుస ఏం నడుస్తుంది? మరి రేపు జూబ్లీహిల్స్ లో ఎలక్షన్ రాబోతుంది, ఓట్ల పానికి వస్తుంది మళ్ళా గాలి. మరి బీఆర్ఎస్ పార్టీకి ఉందా, బీజేపీకి ఉందా, కాంగ్రెస్ కుందా? ఏమాది చెప్పనీకే రాదు మనం. అందరికే కానీ అందరూ కొద్ది గొప్ప గాలి అటు ఇటు. మనం చెప్పనీకే రాదు అట్లా. నీ మీద ఏమైనా బరువు పడుతుందా లేకపోతే ఏమైనా ధర్మ పడుతుంది? ఏదన్నా గెలుస్తుంది, ఏదన్నా ఒకటి వస్తుంది. ఇక అందరూ గాలి ఎక్కువ దేనికి పడుతుంది? ఏదన్నా ఏమో ఇక చెప్పనీకే రాదు. కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ వస్తుందో ఏమో మరి. అంతేనా తాత? అయితే గుసగుస నడుస్తున్నట్టుంది అయితే. ఏం గుసగుసలేదయ్యా. సరే మరి. ఇది చిన్నసన్న ఏం కాదు ఇక